ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? వైట్ డిశ్చార్జ్ అనేది అంటే ఒక డిజీజ్ లా చూడాలా దాన్ని, లేదంటే మీరు అన్నట్టుగా కలర్స్ చేంజెస్ అవుతాయన్నారు, అప్పుడు మనం ఇమీడియట్లీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయాలి అంటే? సో బేసిక్ గా నేను ఒకటే చెప్తాను, ఇయర్లీ పాప్స్మియర్ అన్ని సెక్షువల్ యాక్టివ్ ఉన్న ఉమెన్ ఇయర్లీ పాప్స్మియర్ చేయించుకోవాలి. ఇయర్లీ పాప్స్మియర్ లో మనకి చాలా మటుకు సర్వైకల్ ప్రాబ్లమ్స్ తో పాటు వెజనల్ ప్రాబ్లమ్స్ కూడా తెలిసిపోతాయి. నార్మల్ గా ఉంటే అది నార్మల్, ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వివరంగా మీకు చూసి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు మీ బాడీ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారం మీద ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కంప్లీట్ కోర్స్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకోవాలి. ఇద్దరు పార్ట్నర్స్ కూడా తీసుకోవాలి. ఇందులో ఏ జాప్యాలు ఉన్నా కూడా మనకి రికరెన్స్ ఉంటుంది. షుగర్స్ లాంటి సమస్యలు ఏదైనా ఉంటే ఫస్ట్ అది కంట్రోల్లో ఉంటే ఇది రాదు. సో ఇవన్నీ కూడా గమనించుకోవాలి. అలాగే ఇప్పుడు చర్మం పొడిబారిపోతే, వెజైనా డ్రైనెస్ తో బాధపడే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తే వెజైనల్ లేజర్ థెరపీ ఉంది మా దగ్గర. సో ఈ వెజైనల్ లేజర్ థెరపీ చేస్తే మళ్ళీ మంచి న్యూ ఎపిథీలియం అనేది ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు వీళ్ళకి రికరెంట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ పోతాయి. సో డ్రై వెజైనాస్ ఉంటే మట్టుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది లేజర్. పీరియడ్స్ ఆగిపోయా కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం? ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పీరియడ్స్ ఆగిపోతున్నాయంటే ఈస్ట్రోజన్ వెళ్ళిపోయినప్పుడు వెజైనల్ ఎపిథీలియం అంటాము, అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు ఆ డ్రైనెస్ మీద ఇంటర్కోర్స్ లాంటి ఏదన్నా ఉంటే దాంట్లో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే టైంలో ఒబెసిటీ, స్థూలకాయ సమస్యలు ఉంటే కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో దాన్ని కంబ్యాట్ చేయాలంటే కొత్త వెజైనల్ ఎపిథీలియము లేజర్ థెరపీతో చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.